దక్షిణామూర్తి స్తోత్రం 3వ ఎపిసోడ్కి స్వాగతం. మనం రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, మన శరీరం అలసిపోయినా అసలు నేనే ఎవరు అనే ప్రశ్న మనల్ని ఎప్పుడో ఒకప్పుడు వేధిస్తూనే ఉంటుంది. మన శరీరానికి వచ్చే జబ్బులు, మనసుకు కలిగే బాధలు మనవా, లేక కేవలం మనం ధరించిన ఈ దేహానివా? జగద్గురువులు ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రం 5వ శ్లోకంలో ఈ భ్రమని ఎలా పటాపంచలు చేశారో, మన బాధ్యత ఏంటో ఈరోజు తెలుసుకుందాం. దక్షిణామూర్తి స్తోత్రం 5వ శ్లోకం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృసంవాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. భావం: భ్రమ అంటే ఏమిటి? ద ఇల్యూషన్. లోకంలో చాలామంది దేహాన్ని నేను అనుకుంటారు. కొందరు ప్రాణమే నేను అనుకుంటారు, మరికొందరు బుద్ధిని నేను అనుకుంటారు. కానీ ఇవన్నీ మాయాశక్తి వల్ల కలిగే భ్రమలు అని శంకరాచార్యులు చెబుతున్నారు. దేహం నేను కాదు, డిటాచ్మెంట్. మనం ఒక కారును నడుపుతున్నప్పుడు కారు మనకు వాహనం మాత్రమే, మనం కారు కాదు కదా. అలాగే ఈ దేహం మనం అంటే ఆత్మ నివసించడానికి ఒక ఇల్లు లాంటిది. ఈ అవగాహన కలిగితేనే మనసులో ప్రశాంతత మొదలవుతుంది. దేహం నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇక్కడే ఒక పాయింట్ ఉంది. దేహం నేను కాకపోయినా ఈ దేహం భగవంతుడు మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన పరికరం. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన ధర్మం. ఆరోగ్యంగా ఉంటేనే మనం జ్ఞానాన్ని సంపాదించగలం. కాబట్టి దేహాన్ని గౌరవించాలి, కానీ దాని మీద అటాచ్మెంట్ పెంచుకోకూడదు. జీవితానికి సందేశం: మీకు తలనొప్పి వచ్చినా లేదా ఇంట్లో వారు ఏదైనా అన్నా బాధ కలగడానికి కారణం మనం ఆ దేహముతో లేదా అహంతో మనల్ని మనం ముడిపెట్టుకోవడమే. నేను ఆత్మను, ఈ సుఖదుఖాలు దేహానికి సంబంధించినవి అని అనుకుంటే ఏ సమస్య మనల్ని బాధించదు. చూశారు కదా, ఈ దేహం మనం కాదు, కానీ ఇది మనకు భగవంతుడిచ్చిన గొప్ప బాధ్యత. ఒక వాహనాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో ఈ దేహాన్ని కూడా అలాగే ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఈ పరమాత్మ చింతనలో గడపడమే నిజమైన జ్ఞానం. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.